తెలంగాణలో శ్రీశైలం యాదవ్ మాట్లాడింది చూస్తున్నా, తర్వాత మిమ్మల్ని చూస్తున్నా. ముఖ్యమంత్రికి కూడా ఒక విషయంలో నేను సెటిల్మెంట్ చేయాల్సి వచ్చింది ఒక ముఖ్యమంత్రికి అని శ్రీశైలం యాదవ్ అని చెప్పాడు. అవసరం వచ్చింది, ముఖ్యమంత్రుల అవసరాలు గురించి. అవసరం వస్తుందండి. సో ఆ స్థాయిలో పోనీ ఎమ్మెల్యేలు మంత్రుల స్థాయిలో మీ దగ్గరికి సెటిల్మెంట్లు వస్తాయా సార్? వస్తాయి సార్, నా దగ్గర ఫోన్ చేసి పంపిస్తారు, నేను సెటిల్ చేస్తుంటాను సార్. ఉదాహరణకి ఇప్పుడున్న వాళ్ళు కానీ కాస్త రీసెంట్ గా గతంలో వైసీపీలో కానీ ఇప్పుడున్న కూటమిలో కానీ ఎవరన్నా వచ్చాయా? ఉన్నాయి సార్, సెటిల్ అయ్యాయి. రిటైర్ అయినటువంటి అంటే రిటైర్మెంట్ అంటే మాజీ మంత్రులు వాళ్ళ డబ్బులు కొంతమందికి ఇచ్చి, ఓకే, ఒక పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ తాలూకా వాళ్ళకి ఇచ్చి ఆ డబ్బులు కూడా రాకపోతే నా దగ్గరికి వస్తే కూడా ఈ మధ్య కూడా 2 కోట్ల దాకా ఇప్పించడం జరిగింది. ఇంకో 3 కోట్ల దాకా రావాలి, ఈ నెలాఖరులోపు ఇస్తారని చెప్పి అన్నారు. ఎందుకంటే కోగంటి సత్యం అంటే భయపడి అంతే తప్ప భయం లేక కాదు, ఏదో చేసేస్తాడు ఎందుకు వచ్చిందిలే ఇంతోటి మన మాట అతని మాట వినకపోతే అంటే న్యాయం.